ఈ రోజు మనం ఎస్పాడాలోని స్ట్రాంగెస్ట్ గాయ్ కోయోటే స్టార్క్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడి ఆస్పెక్ట్ ఆఫ్ డెత్ ఈజ్ సాలిట్యూడ్. ఒంటరితనం నుండి వచ్చే డెత్ ని రిప్రజెంట్ చేస్తాడు. కంప్లీట్లీ బీయింగ్ అలోన్. ఐజన్తో కలవడం కన్నా ముందు హెకోముండోలోని ఎండ్లెస్ డెజర్ట్ లో స్టార్క్ ఒక్కడే ఐసోలేషన్ లో బ్రతికేవాడు. స్టార్క్ ఎంత పవర్ఫుల్ అంటే తన చుట్టూ ఉన్న వీకర్ హాలోస్ జస్ట్ తన ప్రెజెన్స్ కే, జస్ట్ తన అక్కడ నిల్చొని ఉండడం వల్లనే చనిపోయేవి. ఓవర్ టైం ఈ ఐసోలేషనే వాడికో ఫ్రెండ్ అయింది. ఈ లోన్లీనెస్ ని తట్టుకోలేక తన సోల్ టూగా స్ప్లిట్ అయ్యి లిలినెట్ ని క్రియేట్ చేసింది. ఈ సిరీస్ ద ఫేసెస్ బిహైండ్ డెత్, ద ఎస్పాడా ఆర్కైవ్స్, ఎపిసోడ్ నెంబర్ 7. వేరే ఎస్పాడాల స్టార్క్ వార్నో లేదా డామినెన్స్ నో కోరుకోలేదు, ఎవరిని చంపాలనుకోలేదు. జస్ట్ వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి, అందరితో కలవాలి అని అనుకున్నాడు. కానీ హెకోముండోలో ఇంతటి బలంతో వచ్చేది ఒంటరితనం మాత్రమే. ఐజన్తో జాయిన్ అయినప్పుడు పర్పస్ అనే దానికి కొంచెం దగ్గరయ్యాడు. ఫైనల్లీ తన పవర్స్ వల్ల ఒంటరిగా ఉండని ఒక చోటుకి చేరుకున్నానని అనుకున్నాడు. అయినా కూడా ఎస్పాడాల్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో స్టార్క్ మళ్ళీ ఎంటీగా ఫీల్ అయ్యాడు. తినే రిజరెక్సియాన్ లోసు లోబోస్ ట్విన్ పిస్టల్స్ నుండి డైరెక్ట్ గా సెరోస్ నే ఫైర్ చేస్తాడు. తిను ఫైర్ చేసే ఎవ్రీ బ్లాస్ట్ తన సొంత సోల్ యొక్క పార్టే. సో స్టార్క్ అండ్ లిలినెట్ ఇద్దరిలా కనిపించే ఒక్కరే. స్టార్క్ షున్సుయితో ఫైట్ చేస్తాడు. అంత సీరియస్ గా ఏం ఫైట్ చేయడు. తన అపోనెంట్ అయిన షున్సుయిని రెస్పెక్ట్ చేస్తాడు అండ్ తనతో కరెక్ట్ గా ఫైట్ చేయడానికి హెసిటేట్ అవుతాడు. సో ఫైనల్లీ స్టార్క్ పడిపోయినప్పుడు షున్సుయి తన పట్ల కంపాషన్ చూపిస్తాడు. స్టార్క్ తో షున్సుయి కామ్రేడ్స్ ఉండడం గురించి చెప్తాడు, ఈవెన్ బ్యాటిల్లో అయినా. దాని అర్థం అతడు ఒంటరిగా లేను అని చెప్తాడు. అండ్ ఈ ఫైట్ వన్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్ ఫైట్స్. ఎందుకంటే షున్సుయి అండ్ ఉకితాకే ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ మనం చూసాం, కానీ స్టార్క్ ఉన్నది ఐసోలేషన్ లో. ఒక రకంగా స్టార్క్ కి కాస్త జెలస్ ఫీల్ అవుతాడు. సో ఈ డైనామిక్ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫైట్స్ ఇన్ బ్లీచ్. సో ఇది కోయోటే స్టార్క్ గురించి, ఎస్పాడా నెంబర్ 1. అండ్ హిస్ ఆస్పెక్ట్ ఆఫ్ డెత్ ఈస్ సాలిట్యూడ్. మీకు ఈ రీల్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద ఫాలో. అండ్ మీకు ఇలాంటి రీల్స్ కావాలో కామెంట్ చేసేయండి.